ఆంధ్రప్రదేశ్లో నిన్న మెగా టీచర్స్ పేరెంట్ డే 3.0 కన్నుల పండుగగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ఒరవడిని తీసుకొస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన పీటీఎం అద్భుతంగా సక్సెస్ అయింది. సుమారుగా 60 నుంచి 70 లక్షల కుటుంబాలు పాఠశాలలకు వచ్చి ఉపాధ్యాయులతో మమేకమవుతూ తమ పిల్లల విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకునే అవకాశం పీటీఎం ద్వారా లభించింది. ఈ అద్భుతమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొని పీటీఎంని సక్సెస్ చేశారు. ప్రైవేట్ వ్యవస్థలో చూసే పీటీఎంని ప్రభుత్వ పాఠశాలలకు కూడా తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలను మించేలా కార్యక్రమం సాగిన తీరు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వినూత్న పథకంతో విదేశీ విద్యకు సహకారం అందిస్తామన్నారు. 2014-2019 మధ్యలో సుమారుగా 5,000 మందికి అనుకుంటా విదేశీ విద్యోన్నత పథకం ద్వారా విద్యార్థులకు అండగా నిలబడి వారిని అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు పంపించి చదివించిన పరిస్థితి మనం చూసాం. ఆ తదుపరి వచ్చిన అరాచక పాలనలో ఆ పథకాన్ని రద్దు చేసి ఆ విద్యార్థులకు ఎలా మోసం చేశాడో కూడా మనం చూసాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక కార్యక్రమాలు తీసుకుని మార్పులు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకి బలమైన పునాది వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. గ్రామాల్లో ప్రైమరీ స్కూల్స్ ఎత్తివేసి ఏకీకృత పాఠశాల వ్యవస్థ నాశనం చేసి ఆ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో మానేసి ప్రైవేట్ పాఠశాలలో చేరిన పరిస్థితి మనం చూసాం. మెగా డిఎస్సీ అంటూ ఆర్భాటం చేసి హామీ ఇచ్చి ఒక్క ఉపాధ్యాయుడు పోస్ట్ కూడా నియమించకుండా విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఎలా భ్రష్టు పట్టించాడో కూడా చూసాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే 16,347 డిఎస్సీ పోస్టులు ఉపాధ్యాయులు నియమించి విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తుందో కూడా మనం చూస్తున్నాం. ఉపాధ్యాయులు నియమించడమే కాకుండా పీటీఎం ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు మీట్ అయితే ఆ పిల్లవాడి చదువు గురించి ఉపాధ్యాయుని అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అన్నాడు, హడావడి చేశాడు, బటన్ నొక్కున్నాడు, ఒక రాశికి డబ్బులు వేసుకున్నాడు. బైజూస్ అన్నాడు, ₹1,00,00,000 మోసం చేసి ట్యాబులు అని చెప్పి ప్రజలను నమ్మించి విద్యార్థులను మోసం చేసి దాంట్లో కూడా అక్రమాలే చేసి ఇప్పుడు ఆ బైజూస్ ఎట్టెత్తిపోయిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు అందిస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా ఉన్నతి పథకం అని చెప్పి ప్రోగ్రాం తీసుకుని ఎస్సీ, ఎస్టీ పిల్లలకి అండగా నిలబడుతూ వారిని విదేశాలకు పంపించి చదివించిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే అంబేద్కర్ విదేశీ విద్యోన్నత పథకాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్యోన్నత పథకం అని పేరు పెట్టుకుని ఆ మహనీయుడిని ఎలా అవమానించడం మనం చూసాం. తన పేరు మీద పెట్టుకున్న పథకాన్ని ద్వారా ఎవరైనా పంపించి చదివించాడంటే 2-3 పంపించినట్టున్నాడు. అది తన దగ్గర కూలి పని చేసే పిల్లలని, కూలి పని అంటే సలహాదారు లోపంలో ప్రజల సొమ్ముని లూటీ చేసిన సలహాదారులు అనమాట కూలీలంటే. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూలీలంటే వాళ్ళ పిల్లల్ని 2-3 పంపించి చదివించినట్టున్నాడు. విద్యార్థుల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు చంద్రబాబు. దీనికోసం కళలకు రెక్కలు పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. విదేశీ విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతటికి కూడా పావలా వడ్డీకే ఆ విద్యార్థులకు అందిస్తామన్నారు. ఉన్నత విదేశీ విద్య అభ్యసించాలనే కోరికలు, ఆశలను విద్యార్థులు చంపుకోవాల్సిన అవసరం లేదన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలోని పాల్గొండ నియోజకవర్గం బామ్ని గ్రామంలో ఏపీ మోడల్ హై స్కూల్లో జరిగిన పీటీఎం 3.0లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్, టీచర్, విద్యార్థులతో సీఎం మాట్లాడారు. మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్ ను పరిశీలించారు. అలాగే క్లిక్కర్ టూల్ ద్వారా బోధన చేస్తున్నారనే అంశాన్ని స్వయంగా పిల్లలతో కలిసి కూర్చుని చూశారు. ఈ సందర్భంగా బామ్ని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయి. దీనికి అందరూ సహకరించాలి. 3 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 చేసేలా ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ చెప్పారు. పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారు. విద్యలో పిల్లల బలాబలాలు తెలుసుకునేందుకు దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటైన్, థిమ్ అనే 3 రకాలుగా వర్గీకరించారు. క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. నేను అనుకున్న దానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది. పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు. పరీక్షలు జరిగిన తర్వాత సమర్థత తెలుసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా క్లిక్కర్ బాగా పనిచేస్తోంది. పిల్లలు మట్టిలో మాణిక్యాలు. సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు. అంద క్రికెట్ క్రీడాకారిణి కరుణకుమారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంద మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను సాధించింది. విద్యా విధానానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాం. అంతేకాకుండా ఈ తరహా సమావేశాల్లో అందరూ పాల్గొంటున్నాం. పల్నాడులో మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంత్రి లోకేష్ చదువుకునే రోజుల్లో ఎలా చదువుతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు. లోకేష్ కు
చదువు చెప్పే టీచర్లతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంతా లోకేష్ తల్లి భువనేశ్వరినే చూసుకునేవారు. కొన్ని అంశాల్లో లోకేష్ కు ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇప్పించాం. తర్వాత చక్కగా చదువుకున్నారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మని లోకేష్ నేను ఫోర్స్ చేయలేదు. వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటే వ్యాపారమే చేసుకోవాలని కూడా సూచించాను. కానీ లోకేష్ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చారు. విద్యాశాఖ చాలా కష్టంగా ఉంటుందని చెప్పినా విద్యా విధానాన్ని తీర్చిదిద్దేలా పనిచేస్తానని లోకేష్ చెప్పారు. దానికి అనుగుణంగానే విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి లోకేష్ ను అభినందిస్తున్నా. భువనేశ్వరి లోకేష్ ను స్టాన్ఫోర్డ్ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యామంత్రి లోకేష్ ది అని ముఖ్యమంత్రి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు అవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలని పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. సభ అనంతరం విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.